లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం. నమస్తే వికే గారు, చాలా రోజులు అయిపోయింది మాట్లాడుకుని. అవును, అంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఎప్పుడు, అందుకని పెద్దగా సందర్భం రాలా మిమ్మల్ని లైవ్లోకి తీసుకోవడానికి. ఎనీవే రాజుగారు, ఇప్పుడు ఇది అప్పుడు మీరు పడిన మరణయాతన, మానసిక వేదన కాదు మరణయాతన ఏకంగా, ఆ మరణయాతన ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీరు గుంటూరు వెళ్ళి కేసు పెట్టి ఆ కేసులో ఎవరెవరి మీద మీ అనుమానం ఉందో వాళ్ళందరినీ పెట్టి వచ్చిన తర్వాత ఇవాళ ఒక ఫస్ట్ రిజల్ట్ కనబడుతోంది కదా, ఇది మీ పోరాటంలో ఒక కీలకమైన విజయంగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇది ఫస్ట్ మేజర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం ఫస్ట్ విక్టరీ, తొలిమెట్టు. ఇది డెఫినెట్గా ఇప్పుడు మనం చేరుకోవాల్సింది ఒక 3 అంతస్తులు అనుకుంటే మొదటి అంతస్తు దాటాం ఖచ్చితంగా. ఇది మంచి పరిణామం, ఎందుకంటే ఇతను పెట్టిన ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ అప్పుడే తాజాగా కాపీ కూడా వచ్చింది, 17 పేజీల తీర్పు ఈరోజు ఉదయం ఇచ్చింది. నాకు 1 గంట క్రితం కాపీ కూడా అందింది, మా న్యాయవాది ఉమేష్ చంద్ర పంపించాడు నాకు. సో అందులో చాలా స్పష్టంగా ఎవరెవరు ఏం మాట్లాడారు, కోర్టు ఎందుకని ఆ బెయిల్ రద్దు చేస్తున్నాము అన్నదాని మీద సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ, వెన్ స్పెసిఫిక్గా ఒక పాయింట్, వెన్ ద లా ఎన్ఫోర్సర్స్ బికమ్ ద లా వైలేటర్స్, సో బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి, వెన్ లా ఎన్ఫోర్సర్స్ బికమ్ లా బ్రేకర్స్ యాంటిసిపేటరీ బెయిల్స్ కెనాట్ బి గ్రాంటెడ్. అంటే చట్టాన్ని పరిరక్షించవలసిన వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తే అటువంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సోదాహరణంగా వివరిస్తూ, అలాగే సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఈజ్ క్లియర్ ఫర్ ద రిపోర్ట్ మిలిటరీ హాస్పిటల్ దట్ ఇంజురీస్ అని ఏదైతే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చేటప్పుడు మెన్షన్ చేసిందో దాన్ని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ, సో దెబ్బలు తగిలినాయి అని చెప్పి కన్ఫర్మ్ చేశారు, అది కూడా చెప్పారు. తర్వాత న్యాయమూర్తి గారు ఆయన లాస్ట్ పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ చదువుతాను వికే గారు, ప్లీజ్. The very allegations in the FIR makes it clear that what was alleged was an incident that took place within the 4 walls of a premises over holds full control. అంటే ఆ 4 గోడల మధ్యన ఏదైతే జరిగిందో ఎఫ్ఐఆర్లో ఈయన మెన్షన్ చేశాడో అది ఈ పిటిషనర్, అంటే ఇక్కడ పిటిషనర్ వచ్చి విజయపాల్. ఈ విజయపాల్ సంరక్షణలో ఉండగానే అతని కంట్రోల్లో జనరల్ పబ్లిక్ వుడ్ నాట్ పీప్ త్రూ టు నోటీస్ వాట్ అక్కర్డ్ దేర్. జనరల్ పబ్లిక్ అదేమి చూసే అవకాశం లేదు. సో ద నీడ్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ ఇంటరాక్షన్, అంటే కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేటివ్ ఇంటరాక్షన్ సీమ్స్ ఎమినెంట్లీ రిక్వైర్డ్ ఇన్ ది కేసెస్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ ప్రీ అరెస్ట్ బెయిల్ సీమ్స్ యాంటీథిసిస్ ఫర్ దట్. అంటే కస్టడీలోకి తీసుకుని విచారించవలసిన అవసరం స్పష్టంగా ఉంది కనుక